తెలంగాణలో పోలింగ్ టైం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లోనే జనం పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉంటే అసలు టఫ్ ఫైట్ ఎవరి మధ్య నడుస్తోంది? తెలంగాణ ఓటర్లు ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కే మళ్ళీ ఓట్లేస్తారా, లేక మోడీ మేనియాతో బీజేపీని ఆదరిస్తారా? 10 ఏళ్లు పాలించి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వాదం ఎత్తుకున్న బీఆర్ఎస్ని మళ్ళీ భుజాన పెట్టుకుంటారా? తెలంగాణ ఓటర్ మనోగతంపై డయల్ న్యూస్ పల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో జనం ఓట్లు వేయటానికి ఇంకా కొన్ని గంటలే టైం ఉంది. ఓటర్లను చివరి నిమిషం వరకు ఆకట్టుకోవటానికి, ప్రలోభాలతో మభ్యపెట్టడానికి అన్ని పార్టీలు డబ్బు, మద్యంతో పాటు పోల్ మేనేజ్మెంట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాయి. అయితే ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఈ డబ్బులు, మద్యానికి లొంగి ఓట్లేస్తారా, లేదంటే అవి తీసుకునే వాళ్ళు తీసుకున్నా తమ మనస్సాక్షి ప్రకారం ఓట్లేస్తారా అని తెలుసుకునేందుకు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించింది డయల్ న్యూస్. వాళ్ళ సమస్యలు, తమ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, అభ్యర్థుల విషయంలో అభిప్రాయం ఎలా ఉంటుందో వివరాలు రాబట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సరే, మరి కేంద్రంలో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలని జనం అనుకుంటున్నారో సేకరించే ప్రయత్నం చేసింది డయల్ న్యూస్. జనం మనోగతాన్ని డయల్ న్యూస్ రాబట్టింది. ఈ అభిప్రాయ సేకరణలో అంచనాలకు అందని ఫలితాలు కనిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్కి ముందు నుంచి వస్తున్న సర్వేలు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న ఒపీనియన్స్కి భిన్నంగా ఓటర్ల మనోగతం కనిపించింది. గతంలో లాగే అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి పంపే ఆనవాయితీకి భిన్నంగా తెలంగాణ ఓటర్లు ఆలోచించినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. డయల్ న్యూస్ సర్వేలో ఏం తేలింది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఏ పార్టీ అభ్యర్థులను పార్లమెంట్కు ఓటర్లు పంపబోతున్నారు? ఇప్పుడు ఆ విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను జనం నిజంగానే నమ్మారా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులను లోక్సభకు పంపుతారా, లేదంటే గత 10 ఏళ్ల మోడీ పాలనకు జనం పట్టం కడతారా? ఇలా కాకుండా షెడ్డుకెళ్లిన కారును తిరిగి తీసుకొస్తారా అన్న దానిపై మా డయల్ న్యూస్ సర్వే చేసింది. ఈ సర్వేలో ఇందాక చెప్పుకున్నట్లుగానే ఊహకు అందని ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా కనిపిస్తోంది. అంటే అధికార కాంగ్రెస్కు గ్యారంటీలను జనం నమ్మటం లేదా అంటే ఎస్, 150 రోజుల కాంగ్రెస్ పాలనపై జనంలో నిరాశ చాలా క్లియర్ కట్గా కనిపించింది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే, ఈ లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందని డయల్ న్యూస్ సర్వేలో క్లియర్ కట్గా బయటపడింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో బీజేపీ 9 నుంచి 10 సీట్లు గెలుచుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 7 సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే బీఆర్ఎస్కి ఈ ఓటర్లంతా మరోసారి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. ఆ పార్టీకి అన్ని సీట్లలోనూ దారుణ ఓటమి తప్పేలా లేదు. ఒక్క మెదక్లో మాత్రమే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. గులాబీ పార్టీకి 0 నుంచి 1 సీటు మాత్రమే వచ్చే అవకాశం ఇక్కడ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. డయల్ న్యూస్ పల్స్లో నియోజకవర్గ వారీగా ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చో ఇప్పుడు ఏ లెక్కకు ఆ లెక్కకు కూడికలు, తీసివేతలు అన్నీ కలుపుకొని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సికింద్రాబాద్. ఇక్కడ గెలిచేందుకు బీజేపీకి అవకాశాలు చాలా ఎక్కువ. ఆ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జనం మరోసారి ఆదరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మళ్ళీ కిషన్ రెడ్డికే విక్టరీ ఖాయమని గంటాపదంగా తెలుస్తోంది. దానం నాగేందర్కు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటమి తప్పేలా లేదు. ఇక మల్కాజ్గిరికి వద్దాం. మల్కాజ్గిరి సంగతి చూస్తే ఇక్కడ కూడా బీజేపీకి ఆదరణ ఒక రేంజ్లో ఉంది. కమలం అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఈటల ఓడిపోయినా మల్కాజ్గిరి ఓటర్లు మాత్రం రాజేందర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో పరిస్థితి కనుక చూసినట్లయితే చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో కూడా బీజేపీ తమ విజయ పతాకాన్ని ఎగరవేసేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు. గెలిస్తే పని చేస్తాడన్న నమ్మకాన్ని ఆయనపై ఉంచినట్లే కనిపిస్తోంది. అలాగే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ఈసారి జనం ఆదరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. నిజామాబాద్ లోక్సభ సీటు కూడా బీజేపీకే దక్కే ఛాన్స్ ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ను అక్కడి ఓటర్లు మరోసారి గెలిపించుకోబోతున్నారు. కేంద్రంలో బీజేపీ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఇక్కడ ఓటర్లు మనస వాచ కర్మణ నమ్ముతున్నారు. ఇప్పుడు మెదక్కు వద్దాం. మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బరిలో ఉన్న రఘునందన్ రావుకు ఎలాగైనా ఛాన్స్ ఇవ్వాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఒక్క సీటులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు కూడా. ఆ విశ్లేషణ తర్వాత చూద్దాం. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ కూడా బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. గతంలో సిట్టింగ్ ఎంపీ బాబురావుకి కాకుండా నగేష్కు సీట్ ఇచ్చింది కమలం పార్టీ. అయినా సరే మరోసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఓటర్లు. మరి పెద్దపల్లి పరిస్థితి ఏంటి? పెద్దపల్లిని కూడా కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న గడ్డం వంశీకృష్ణను ఓటర్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. గడ్డం వెంకటస్వామి, వివేక్ వారసుడిగా వంశీకృష్ణ బరిలోకి దిగిన నేపథ్యంలో బీజేపీ కన్నా కూడా ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్కే విజయావకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే జహీరాబాద్లోనూ బీజేపీకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. బీబీ పాటిల్కి విజయం దక్కే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నట్లు మనకు డయల్ న్యూస్ పల్స్లో బయటపడింది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హై టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వంశీచంద్, బీజేపీ తరపున డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కమింగ్ టు నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్లు రవికి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఇంతకుముందు ఇక్కడ కూడా సిట్టింగ్ ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ హామీలు, కాంగ్రెస్ వేవ్ అంతా కూడా ఎక్కువ కలిసేటువంటి ఛాన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇక్కడ నల్గొండకు వద్దాం. నల్గొండకు వస్తే నల్గొండలో కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి రఘువీర్ రెడ్డిని నల్లగొండ ఓటర్లు గెలిపించబోతున్నారు. భువనగిరి పరిస్థితి ఏంటి? భువనగిరిలో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఇక ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్లను తలపించినటువంటి ఖమ్మం పార్లమెంట్ భవిష్యత్ ఏంటి? ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి పాగా వేయబోతున్నారు అంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడైన రామసహాయం రఘురామరెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఎవరు కూడా అడ్డుకోవటానికి ఇక్కడ దెర్ ఇస్ నో ఛాన్స్ అంటగా కనిపిస్తోంది. వరంగల్ పరిస్థితి ఏంటి? ఉద్యమాల కిల్లాగా, పోరు కిల్లాగా పేరుపడినటువంటి వరంగల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతోంది. బీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకున్న ఆరూరి రమేష్ని జనం ఆదరించే పరిస్థితి ఉంది. కరీంనగర్ పరిస్థితి ఏంటి? కరీంనగర్ని కూడా ఉద్యమాల కిల్లాగా పిలుచుకుంటాం. రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కరీంనగర్లో మళ్ళీ బీజేపీయే పాగా వేయబోతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గెలుపు అన్డౌటెడ్గా ఖాయంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ను ఈసారి కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గెలుపు ఇక్కడ ఖాయంగా కనిపిస్తోంది. చివరగా హైదరాబాద్ నియోజకవర్గం ఎంఐఎం కంచుకోట. సో
మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలవబోతున్నారు. బీజేపీ నుంచి మాధవీలత గట్టి పోటీ ఇచ్చిన మజ్లిస్ కోటలో చొరబట్టం అంత ఈజీ కాదు. అందుకే 17 నియోజకవర్గాల వారీగా ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దానిపై కూడా మరింత విశ్లేషణను ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. మొత్తానికి ఇందాక చెప్పుకున్నట్లుగానే బీజేపీ దూసుకుపోతుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు టఫ్ ఫైట్ నడవబోతోంది. కారు పార్టీ మాత్రం కనిపించకుండా పోయే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పటికే షెడ్డుకి వెళ్ళిపోయిన కారు మళ్ళీ గేరు మార్చుకొని రేసింగ్ స్పీడ్లో రోడ్డు మీదకి వస్తుందా, దున్నేస్తుందా అంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. భువనగిరి, మహబూబ్ నగర్, వరంగల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామకూర కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ క్యాండిడేట్ బూరా నర్సయ్య గౌడ్ కంటే కేవలం 2% మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. పోలింగ్ నాటికి అక్కడ ఫలితం మారొచ్చు. అలాగే మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మధ్య కూడా గట్టి పోటీ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి డీకే అరుణ స్లైట్లీ మెజారిటీలో ఉన్నట్లు, అంటే స్వల్ప ఆధిక్యంలో 2% మాత్రమే ఆధిక్యంలో కనిపిస్తున్నారు. చివరి 2 రోజుల్లో కాంగ్రెస్ విజృంభిస్తే పోల్ మేనేజ్మెంట్ను బట్టి ఫలితం మారొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మధ్య కూడా గట్టి పోటీ ఉంది. ప్రస్తుతానికి బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ స్వల్ప తేడాతో అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మెదక్ సంగతి చూసుకుంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. తెలంగాణ మొత్తంలో గులాబీ పార్టీ గట్టి పోటీ ఇచ్చేది ఈ ఒక్క సీటులో మాత్రమే. ఒక్క బీజేపీ బీఆర్ఎస్ మధ్య కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఎక్కువగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మన డయల్ న్యూస్ సర్వేలో బయటపడింది. మొత్తం మీద తెలంగాణలో 17 లోక్సభ సీట్లలో బీజేపీకి 9 నుంచి 10 స్థానాలు, కాంగ్రెస్కు 6 నుంచి 7 స్థానాలు, ఎంఐఎంకు 1 సీటు, బీఆర్ఎస్కు 1 లేదా అసలు ఆ సీట్లు కూడా రాకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజల నాడిని పట్టినటువంటి డయల్ న్యూస్ ఇచ్చినటువంటి పల్స్ ఇది.